క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అని దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం కలుగునుగాక. నేరుగా సందేశంలోనికి వెళ్తున్నాం. రండి, మనమందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమాపత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. గడిచిన సందేశంలో మనం యూదులను గూర్చి మాట్లాడుకుంటూ సువార్త మన వైపు రావడానికి వారి హృదయములు కఠినమవ్వడమే కారణం. అందుకు దేవుడు అనుమతించాడు. వారి హృదయాలు కఠినమయ్యాయి కనుకే మనం రక్షింపబడ్డాం. క్రీస్తు మూలరాయి అయితే మనము ముగింపు రాయి అయ్యాం. ఇలాగూ దేవుడు యెరూషలేము పట్టణ నిర్మాణం చేస్తున్నాడని 147వ కీర్తనలో నుండి ప్రసంగం కొనసాగింది. అయితే మన ఎడల కృప చూపిన దేవుని గూర్చి మాట్లాడుతూ ఆయన కృప నిత్యముండును అంటే అర్థం ఏమిటి అనే దాని గురించి ఈరోజు మాట్లాడతానని చెప్పాను. ఈరోజు కృపను 4 భాగాలుగా విడదీసి మాట్లాడుకుంటాం మనం. కృప ఇప్పుడుండును. ఇప్పుడు దేనికి కృప అవసరం? ఎవరికి కృప అవసరం? తండ్రి కుమారుని కన్నాడు కదా, క్రీస్తుకు కృప అవసరమా? అవసరం లేదు. కృప ఎవరికి కావాలి అంటే ఎవరు బలహీనులో, ఎవరికి యోగ్యత లేదో, ఎవరి స్థాయి తక్కువగా ఉందో, ఎవరు పొరపాటు చేస్తారో వారికి ఏం కావాలి? కృప కావాలి. ఎందుకంటే కృప వల్ల చాయిస్ దొరుకుతుంది, యోగ్యత. అర్హత లేదు అనుకునేవాడికి ఒక అర్హత ఇస్తుంది కృప. అంటే కృప కూడా సత్యాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తుంది. కృప ఒక నియమాన్ని మనలో నెరవేరుస్తుంది. దేవుని ధర్మశాస్త్ర శాసనాలను మనలో సంపూర్ణం చేసుకునే అవకాశం కృప ఇస్తుంది. ధర్మశాస్త్ర శాసనాలు అంటే కర్మకాండ శాసనాలు కాదు, అవి కొట్టివేయబడ్డాయి. కానీ ప్రవక్తల లేఖనాలు ఇంకా నిలుచున్నాయి. అవి మనలో సంపూర్ణం అవ్వవలసి ఉన్నది, నెరవేరవలసి ఉన్నది. కృప అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వేదికగా మనల్ని తయారు చేస్తుంది. పోరాటం మాత్రం మనమే చేయాలి. చాలామంది కృపను గురించి మాట్లాడుతూ కృప యొక్క గొప్పతనాన్ని పాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. కృప గురించే వారి జీవితాన్ని వారు అంకితం చేసుకొని కృపే అందరికి అర్థమయ్యేటట్లు చేయాలని కొందరి ప్రయత్నం, భక్తుల ఆలోచన. తప్పేమీ లేదు, చేయాల్సిందే. ఎందుకంటే దావీదు చేసింది కూడా అదే, కృపను గూర్చి పాడాడు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. కృపను గూర్చి చెప్పే సమయంలో కొంత ఎక్కువగా అనవసరముగా ఎదుటివాడిని ప్రోత్సహించాలనే ఆలోచనలో అధిక ప్రోత్సాహం ఎక్కువైపోయి అసలుకే మోసం జరిగిపోతుంది. అవును, కృప ఉంది కాబట్టే పాపం నుండి మనం విడిపించబడ్డాం, నీతిమంతులమయ్యాం. ధర్మశాస్త్రం కింద ఉంటే మనం దాసులం, కృప కింద ఉంటే ధర్మశాస్త్రం మన మీద అధికారం చెయ్యలేదు. ధర్మశాస్త్రం మనల్ని ఏలదు, ధర్మశాస్త్రంలో ఉన్న శాపం కూడా మనల్ని ఏలదు. మీకు తెలుసా ధర్మశాస్త్రంలో శాపం ఉన్నది? మరలా మాట్లాడుకుందాం దాని గురించి. ధర్మశాస్త్రములో శాపం ఉన్నది. అదేమిటి? దేవుడిచ్చిన దాంట్లో శాపం ఉండడం ఏమిటి అని. వాటన్నిటిని తెలుసుకున్నప్పుడు ఏ దారిలో వెళ్తే, ఏ కోణంలో వెళ్తే, ఏ వచనాన్ని పట్టుకుంటే, ఎప్పుడు ఎలా ప్రార్థిస్తే, ఎటువైపు నడిస్తే, ఎలా నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ ఎరిగి నడిచేవాని నడక వేరు, వాటిని గూర్చి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న వారి నడక వేరు. అందుకే భక్తుడు ఎవరి చేతను? కృప ఎవరికి అవసరం అంటే అసంపూర్ణులకు అవసరం, సంపూర్ణులకు కృప అక్కరలేదు. మరి నేను అడుగుతున్నాను, మనము రాబోయే దినాల్లో సంపూర్ణం అవుతాం, పరలోక రాజ్యానికి ఎత్తబడతాం. ఇప్పుడు కృప నిత్యం ఉండును అంటే ఎక్కడ కూడా ఉండును? మరి ఇప్పుడు అక్కడెవరికి కావాలి అంటే దేవదూతల కోసం ఉండును, మన కోసం కూడా ఉండును. సంపూర్ణమయ్యాంగా ఇంకెందుకు కృప అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు సరే, ఎంత సంపూర్ణుడవయ్యావు? దేవునితో సమానుడయ్యావా? అందుకు కృప కావాలి.
ఎందుకంటే దేవునితో సమానతత్వం మనకు లేదు కాబట్టి మనం ఇంకా తక్కువ వారమే. అప్పటికి నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి, ఇంకా దేవుడు పూర్తిగా అప్పటికి మనకు అర్థం కాడు కాబట్టి, దేవునిలో ఉన్న కోటాను కోట్ల తత్వములు అప్పుడే ఇంకా బయలుపడుతూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి కాబట్టి మన జ్ఞానం ఇంకా లోపించి ఉంటుంది. అందుకు దేవుడు కృపనిస్తాడు, మనకి నేర్చుకోవడానికి కృపనిస్తాడు. మీకు తెలుసా, అక్కడ మనము ఏ ఏ పనులు చెయ్యాలో ఆ పనుల విషయంలో దేవుడు కృప చూపిస్తాడు. ఆ పనులు చేయడానికి మనకు యోగ్యత కావాలి. దానికి కృప అండగా నిలబడి నువ్వు చెయ్యి, నేనున్నాను పక్కనే, నీకు ఆ అవకాశం ఉంది, నువ్వు బోధించగలవు, నువ్వు నడిపించగలవు, నీ మాట వీరందరూ వింటారు అని చెప్పి అక్కడ మహిమలో ఆల్రెడీ నివాసం చేస్తున్న వారికి కూడా మనం తీర్పు తీర్చే స్థాయి కృపనిస్తుంది మనకి. ప్రైజ్ ద లార్డ్. మనకంటే పరిశుద్ధులా కాదా దేవదూతలు అక్కడ? మనకంటే నీతిమంతులా కాదా? ఈ లోకంలో ఉన్న సమస్త దుర్మార్గతలో మన మనస్సు, మన శరీరం, మన ఆలోచన యావత్తు పాలు పొందుతున్నాయి. కానీ దేవదూతలు అలా కాదు. దేవదూతలలో కొందరు తమ శరీరాన్ని, తమ ప్రధానత్వమును నిలుపుకొనలేకపోయారు. కానీ మిగతా వారైతే అలాంటి పొరపాటు ఏమి చేయలేదు, బాగున్నారు. వారు పరిశుద్ధులే, సంపూర్ణులే. అసంపూర్ణత కూడా ఉంది వారిలో. తేజోవాసులు వారు కొన్ని కోట్ల సంవత్సరాలుగా దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారు. వారి ముందు ఇప్పుడు కానీ తూకం వేస్తే వారే తూగుతారు, మనం దూగం. వారికి ఉన్నంత జ్ఞానం మనకు ఎవరికి? మనకు కృప ఉంది, మనకు రక్షణ ఉంది. ఆ కృపే వారికి లేదు. అదే మనకు యోగ్యతనిచ్చుచున్నది. ఈ కృప వారికి కూడా సంభవిస్తుంది. అందుకు నిత్యం ఉంటుంది కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, దేవదూతలకు కూడా కృప కావాలి. మీకు ఒక విషయం చెప్పనా, వారికి కూడా కృప కలుగుతుందని దేవదూతలకు తెలుసు కాబట్టే ఓ భయంకరమైన సంఘర్షణ, పోరాటంలో మనం గెలవబోతున్నాం, మనకు విజయం దొరకబోతుంది, కృప మనకు యోగ్యతనివ్వబోతుందని దేవదూతలు గంతులు వేసి సంతోషపడిన సందర్భం యోబు గ్రంథం 37వ అధ్యాయంలో కనబడుతుంది. భూమికి పునాదులు వేసినప్పుడు ఏం చేశారంటే వారు జయధ్వనులు. జయధ్వనులు అంటే అర్థం ఏమిటి? ఏదైనా పోరాటం గెలిస్తే అప్పుడు చేసేదాన్ని ఏమంటారు? అప్పటి ఆనంద ఆర్భాటాన్ని జయధ్వని అంటారు. మరి వారు జయధ్వనులు చేస్తున్నారు అంటే మేము గెలవబోతున్నాం, మా గెలుపు ఖరారైందని ఆనందిస్తున్నారు. భూమికి పునాదులు వేస్తే వాళ్ళ గెలుపు ఖరారవడం ఏమిటి అంటే వారి కోసం కృప పుట్టబోవుచున్నది, కృప వారికి కలగబోవుచున్నది. వారు గెలవబోతున్నారు. వారి మనసులో ఉన్నటువంటి దేవునికి ఉన్న విరోధ భావం తొలగిపోయి సంధి కలగబోతున్నది. సంధి దేంతో కలుగుతుంది? కృపే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఆ మాట ఏదో డైరెక్ట్గా చదువుకుంటే బాగుంటుంది కదా. కొలస్సి 1:19-21. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. చాలు. పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను వీటన్నిటిని తండ్రితో సమాధానపరచుకోనాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి మనల్ని సమాధానపరచుకున్నట్టుకు ఏం అవసరమైంది? మనకి కృప. మరి వాళ్ళకి సమాధానపరచాలంటే ఏం కావాలి? కృప. ఇక్కడ మనకేం అవసరమైంది? రక్తము, క్రీస్తు రక్తము. అక్కడ కూడా వారి కోసం క్రీస్తు రక్తం. అందుకే ఆయన రక్తము పరలోక మందసం మీద ప్రోక్షింపబడింది. విశ్వ పాప ప్రక్షాళన చేశాడు. అందుకే ఆయన లోకరక్షకుడు మాత్రమే కాదు, విశ్వరక్షకుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చాలా స్పష్టమైన విధముగా దేవుని భవిష్యత్ కృపను మీ ముందు పెడుతున్నాను. ఇప్పటి వరకు కృపను గూర్చినటువంటి దాని గురించి వివరించాను. కృప నిత్యం ఉండును అంటే ఏంటో చెప్పాను. అయితే ఇప్పుడు ఇంకో 3 భాగాలు నేను మీ ముందు ప్రస్తావిస్తాను. మొదటి భాగం ఇప్పుడు సరిపెడతాను. కృప గురించి మాట్లాడాలంటే అదో 1000 పేజీల సంగతి. ఎందుకంటే కృప కాదు, కృపలు ఉన్నాయి. కృప ఏకవచనంగా మనం పలుకుతాం, కానీ బహువచన కృప ఉన్నది. కృపలు. కృప సరిగా అర్థమైతే మనం చేసే పోరాటం గెలవడం సాతానికి ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే కృప ఏంటో అర్థం కాకుండా చేశాడు సాతాను. కృపను ఆధారం చేసుకొని తలతిక్క వాక్యానాలన్నీ వస్తున్నాయి. దేవుని కృప ఉంది, నువ్వు పెద్దగా ప్రార్థన ఏం చేయకపోయినా పర్లేదంట. ఏం బోధ అది? ఏమని చెప్పాలంటే, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నావు కదా, కృప నీకు తోడుందులే, పర్వాలేదు, ఇక మీదటైనా ఎక్కువగా ప్రార్థన చేసినట్టు కృప చేస్తుంది అని చెప్పాలి. కృప ఉంది, నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు, కృప ఉంది, నువ్వు పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు, కృప ఉంది, నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు, కృప ఉంది, నువ్వు ప్రభు భోజనం తినకపోయినా పర్లేదు, ఇంకా నయం కృప ఉంది, బాప్తిసం కూడా అక్కర్లేదు అంటారు వీళ్ళు. అది ప్రాస్పరిటీగా మారిపోతుంది. కృప ఎప్పుడు ప్రాస్పరిటీ కాదు, కృప ఎప్పుడు ప్రాసెసే.
ప్రైజ్ ద లార్డ్. క్రమంగా ఉంటుంది, అక్రమంలోనికి నడపదు మనల్ని. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ప్రాస్పరిటీ ఉంటుందో అక్కడ ప్రాసెస్ ఉండదు, ఎక్కడ ప్రాసెస్ ఉంటుందో అక్కడ ప్రాస్పరిటీ ఉండదు. కృప కొట్టివేయబడే ప్రమాదం కూడా ఉంటుంది, తెలుసా మీకు? చూడండి, లేఖనాలను చూడండి. మీరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఏం దూరమైందంటే ఇక్కడ కృప దూరమైంది. మరి కృప నిత్యము నిలుచును అంటే ఒక వ్యక్తి కోసము నిత్యము నిలుచును కాదు, విశ్వమంతట్లో కాలఘట్టములో నిత్యము నిలుచును. కానీ ఒక వ్యక్తి దాన్ని కాపాడుకుంటే నిత్యము నిలుచును. కృప పోగొట్టుకునే అవకాశమే లేదనే బోధ కూడా తప్పు. కృప పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ప్రాసెస్ లేకపోతే కృప పోతుంది. ఇశ్రాయేలుకు మొదటి రాజు అంతటి మంచి భక్తుడు కృప పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటండి? ప్రాసెస్ పోగొట్టాడు. ప్రాసెస్లో లేకపోతే కృప పోతుంది. ప్రాసెస్ కావాలి. ఏం చేశాడు? ప్రవక్త వచ్చి చేయాల్సిన పని ఆయనే చేశాడు ఒకసారి. దేవుడు వద్దన్న పని చాలా తప్పు కదా. అందుకే దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఎలా చేయమంటున్నాడో తెలుసుకొని అదే చేయాలి. ఎప్పుడు వెన్నంటే ఉంటుంది కృప, అప్పుడు తోడు ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైన కృప మనల్ని ఆదరిస్తుంది. పడమని కాదు, గాయం అవ్వదని కాదు, రోగం రాదని కాదు, ఇబ్బందులు కలగవని కాదు, కన్నీళ్ళు రావని కాదు. ప్రతి చోట కృప తోడై పడితే నిలబెడుతుంది, కన్నీళ్లను తుడుస్తుంది, సమస్యల్లోంచి మార్గం వేస్తుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కృప బలం అది. చూస్తారా? ఇంకొక వచనం చూడండి ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథం 1వ గ్రంథం 21:13 చూడండి. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. ఏంటంటండి? యెహోవా మహాకృప గలవాడు, మనుషుల చేతులు నేను పడను, ఆయన చేతిలో నన్ను నేను అప్పగించుకుంటాను అంటున్నాడు. కృప మనల్ని విడిచిపెట్టిపోకుండా ఉండాలంటే సరెండర్ అవ్వాలి. కృప కొట్టివేయబడకుండా ఉండాలంటే స్వబుద్ధిని చంపాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, దేవుని సంకల్పానికి అడ్డుగా ఉండే మన సంతోషం కన్నా దేవుని చిత్తములో జరిగిస్తూ మనం పొందే గాయములో ఉండే ఆనందమే మిన్న. ఆ తర్వాత మనకు కావాల్సినవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ముందే మనం కోరుకుంటే తీర్పులోకి వస్తాం. మనకు కావాల్సింది దేవుడిస్తే దాన్ని అనుభవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఆ లెక్క కూడా మీ మీద ఉండకూడదు. ఆమేన్. మీకు తెలీదు దేవుడు తన కృపను ఎంతగా విస్తరింపజేస్తున్నాడు, ఎన్ని రకాలుగా సంకల్పించి మిమ్మల్ని తప్పిస్తున్నాడు. అది దేవుని మహాకృప. మనందరి ఎడల దేవుడు అలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మహాకృప గలవాడు, మనుషుల చేతిలో కాదు ఆయన చేతిలో పడతానంటే ఆయన కొట్టినా తిట్టినా ఏం చేసినా మరలా కృప చూపుతాడు అని అంటున్నాడు. ఇంకో వచనం చూడండి, కీర్తనల గ్రంథం చూడండి 89:33. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అంటే అర్థం ఏమిటండి? నేను ఒక మాట చెప్తున్నాను. టీలో షుగర్ వేసావా? వేయలేదా? బొత్తిగా వేయకుండా ఉండలేదులేండి అంటే మొత్తానికి వేయలేదని అర్థమా? కొంచెం వేసామని అర్థమా? మరి కృపను బొత్తిగా దూరం చేయనంటే కొంచెం దూరం చేస్తాడనేగా. కృపలో కొంచెం దూరం చేసి కొంత మిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు సగం సగం జీవితంగా ఉంటుంది, అసంతృప్తి జీవితంగా హోప్ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మనకు పాఠం నేర్పడానికి కొన్ని కృపలను దూరం చేస్తాడు, కానీ కృప కొట్టివేయడు మన మీద. కృప దూరం చేయడం వేరు, కొట్టివేయడము వేరు. దేవుడు ఒక వ్యక్తికి నేను కృప చూపను అన్నాడు అనుకోండి, ఇంకా అంతే సంగతులు. వాడు ఉగ్రత పాత్రే. ఉగ్రత పాత్రల కృప చూపునా? ఉగ్రత పాత్రల మీద దయ చూపిన వాని మీదకి మరలా కృప రాదు. ఉగ్రత పాత్రల మీద దయ చూపించకూడదు. కోరాహు మీద దయ చూపించిన వారు, కోరాహుకు ఫ్యాన్స్ అయిన వారు అందరూ ఏమయ్యారు? తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళని మింగేసింది భూమి. సేమ్ పనిష్మెంట్. ఒక విషయం చెప్తున్నాను వినండి, మన స్వభావం మన ఆలోచనను బయట పెడుతుంది. మన ఆలోచన మనల్ని ఏంటో బయటికి చూపిస్తుంది. సమాజం మనల్ని తృణీకరిస్తుంది. అప్పుడు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు మనకి. ఇప్పుడైనా నువ్వు మారితే నేను నిన్ను వాడుకుంటా. అది కృప. ప్రైజ్ ద లార్డ్. కన్నీళ్ళు రావా? ఇది ఆలోచిస్తుంటే ఏడుపు రాదా? అందరూ తృణీకరిస్తే నేనున్నాను నీకు అని చెప్పేది, నేను నీకు ఇంకో అవకాశం ఇస్తాను, వీళ్ళందరికీ మరలా నేనే తలగా నియమిస్తాను నిన్ను. ఒక ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ అది. నిజమే ప్రభా, నా స్వభావం చెడ్డదే, తెలిసి చేశాను తెలియక చేశాను, కానీ చేయడం మాత్రం చేశాను, నన్ను క్షమిస్తావా అంటే ఆ 10 మంది నీతిమంతుల కంటే ఎక్కువ కృప దొరుకుతుంది. ఆమేన్.
ఎవరి ప్రార్థన విన్నాడు? పరిసయ్యుని ప్రార్థన విన్నాడా? సుంకరి ప్రార్థన విన్నాడా? అది కదా చేసే విధానం ఏమిటి? అందుకేనండి కృప ధ్యానిస్తే ఏడుపు వస్తుంది. కృప ధ్యానిస్తే కన్నీళ్ళు గార్చకుండా ఉండలేం, పాదాలు ముద్దాడకుండా ఉండలేం. ఎంత యోగ్యత, ఏ స్థాయికి తీసుకెళ్ళి కూర్చుండబెడతాడు మనల్ని. ఎన్ని పాటలు పాడవచ్చు కృప గురించి, ఎన్ని రాసుకోవచ్చు. ఏ దిక్కు తోచని జీవితానికి నువ్వే నాకు దిక్కంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? ఆశ్చర్యం. అరే నాకు ఏ దిక్కు లేదురా బాబు అంటే, నువ్వే నాకు దిక్కు అంటావేంటి? నన్ను నాకు ఏ యోగ్యత లేదు, కరెక్ట్గా నువ్వే నాకు దిక్కు. నాకు చదువు రాదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, అయినా నువ్వే నాకు దిక్కు. ఏంటంటే నీ మనసు ఉంది చూసావు, అది నాకు పని చేసి పెడుతుంది. చాలా మంచి మనసు నీది. తప్పు ఒప్పుకుంటావు, అనేకుల తప్పును సరిచేయడానికి ప్రయాసపడతావు, ఓర్చుకుంటావు వారి విషయంలో, నిన్ను నువ్వు సరి చేసుకుంటావు, ప్రతిరోజు కడుతుంటావు, నడుస్తుంటావు, నా ఇష్టమే చేయాలనుకుంటావు. నువ్వు నాకు కావాలి, నువ్వే నాకు దిక్కయ్యావు అంటాడు దేవుడు. వారి ఎడల కృప హెచ్చుగా ఉంటుందంట. ప్రైజ్ ద లార్డ్. కృప మనల్ని క్రీస్తు మనసు కలిగిన వారికి చేస్తాడు, కానీ వాస్తవానికి మనకు ఆ మనసు ఉండదు. క్రీస్తు మనసు మనలోకి వస్తుంది. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కృప చాలా ఉన్నతమైనది. కీర్తన 66:20. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, దేవుడు నా ప్రార్థనలతో శ్రీవేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆమేన్. అంటే కృప తొలగించే అవకాశం ఉంటుంది. సో కొట్టివేసే అవకాశం, తొలగించే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. దేవుడే కొన్ని విషయాల్లో మనకు కృప చూపకుండా గాయాలకు, శ్రమలకు అనుమతించడం వేరు, కృపను పూర్తిగా తీసివేయడము వేరు. కృప కొట్టివేయబడే అవకాశం ఉంది, కృప నుండి మనం వేరైపోయే అవకాశం ఉంది. దేవుడే కొంత పరీక్ష కోసం కృపను పక్కకు జరిపే అవకాశం కూడా ఉంది. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు దూతలకు సంబంధించిన కృప విషయంలో కూడా మాట్లాడుకోవాలి. చూద్దామా? పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ కూడా దేవదూతలకు కృప చూపే అవకాశం లేదు. వారిని కావలిలో బంధించేశాడు, తీర్పు కావలిలో ఉంచుటకు బంధించాడు. ఒకరోజు వారు నరకపాత్రులే కానీ మరలా వారికి ఎలాంటి అవకాశం పరలోక రాజ్యంలో నివాసం ఉండదు, చాయిస్ లేదు. ఎందుకంటే వారు కృపను పోగొట్టుకున్నారు. యూదా పత్రిక 6వ వచనం చూడండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్నదే ఇక్కడ చదువుకున్నాం కదా, సేమ్. అయితే ఎందుకు వారు కృపను దూరం చేసుకున్నారంటే తమ ప్రధానత్వమును నిలుపుకొనక అంట. వారికి ఇచ్చిన స్థాయిని వారు పోగొట్టుకున్నారు. వారి ప్రవర్తనతో, వారి మాటతో, దేవునికి వ్యతిరేకంతో, దేవుని అనుమానించడం ద్వారా పోగొట్టుకున్నారు. ఇంకా మరల వాళ్ళు పొందలేదు పాపం. కానీ మనుషులను తెలుసా, మనం కృప పోగొట్టుకున్న పొందుతున్నాం. చాయిస్ ఇస్తున్నాడు దేవుడు. కృపను పొందే యోగ్యత లేదు, కృప దొరుకుతుంది, కానీ దాన్ని పోగొట్టుకున్నా మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. అరే బాబు జారిపోతుందిరా కృప అని. మీరు చెప్పండి, దావీదు విషయంలో ఇలాంటిది ఒకటి జరిగింది. కృప పోగొట్టుకునే ప్రమాదం వచ్చేసింది. అలా పోగొట్టుకునే టైంలో ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. హెచ్చరించగానే ఏం చేశాడు కదా దావీదు? ఆ మనుషుడను నేనే అని తనను తాను ఒప్పు చెప్పుకొని దేవుని సన్నిధిలో సరెండర్ అయిపోయి పశ్చాత్తాపపడి ఏడిచాడు. ఏమని? దేవా నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకు, నీ కృపను నాకు దూరం చేయకు. వెంటనే దేవుడు మరలా కృప నుండి కృపను అనుగ్రహించాడు. మహిమ నుండి మహిమ ఇచ్చినట్టు కృప నుండి అధిక కృపలోనికి కొనసాగాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెచ్చరికను అంగీకరించుట కృప పొందడానికి మార్గం. అలా కాకుండా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని నన్ను అంటారా, నేనేంటనుకున్నారు, నా చిన్నతనం నుంచి అసలు మాట, ఇదంతా భక్తుల లక్షణం కాదు. వాళ్ళు ఎప్పటికైనా కృప పోగొట్టుకుంటారు. నేను అనేది ఇంకా చావలా. హెచ్చరికను అంగీకరించాలి. అలుగడం, గులగడం, తప్పు నాదని పక్క వాళ్ళ మీద సనగడం, ఇదంతా కరెక్ట్ కాదండి. అసలు భక్తే కాదు అది. భక్తుడు నిజమే కదా, ఈ మార్గం నా దేవుని మార్గమే కదా, నేను దాంట్లో నడవలేదుగా, పొరపాటు అయిపోయింది, దేవా నీకు నచ్చంది ఏదో చేశాను, నన్ను క్షమించు అంటాడు. కృప నుండి కృప కలుగుతుంది. ఆమేన్. కృప నుండి కృప కలుగుతుంది. కొరంథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ మాట చూడండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏమంటున్నాడు భక్తుడు? కృపను వ్యర్థపరుచుకునేవారు ఉంటారు. దేవుడే కృపను కొట్టివేయడం అనే దాని గురించి చూసుకున్నాం.
కృపను ఇప్పుడు ఇంకో భాగంలో కృపను వ్యర్థం చేస్తారంట. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటారంట. కృపనే వాడుతారు, జాగ్రత్తగా వినాలి. కృపనే వాడుతారు, దైవ చిత్తానికి వేరైన పనులు చేస్తారు. కృపనే వాడుతారు, దేవునికి ఆయాసకరంగా ఉంటారు. కృపనే వాడుతారు, అలా కృపను వ్యర్థం చేస్తుంటారంట. ఎంత దారుణం! భక్తుల కృప గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? చూడండి, భక్తుల తీర్మానం ఏమిటి? బైబిల్ గ్రంథంలో భక్తులు కృపను గురించి ఎలాంటి తీర్మానం తీసుకున్నారు, కృప విషయంలో వాళ్ళ స్టాండర్డ్ ఏంటో చూడండి. ఒకసారి చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూసారా, ఈ భక్తుని తీర్మానం ఏమిటి? నేను కృపను నిరర్ధకం చేయను, కృపను నేను యూజ్ చేస్తాను, కృపకు నచ్చినట్లు ఉంటాను, కృప ఏం చెప్తే చేస్తాను, దేవుని కృపకు నేను లోబడతాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కృప పోగొట్టుకోవడానికి ఏం కారణం అంట? చేదు వేరు. ఇలాంటి సందేశాలు మన మీదకి హెచ్చరికగా వచ్చినప్పుడు తప్పు చేసిన వాడు వెంటనే కాళ్ళ మీద పడి ఒప్పుకోగలగాలి. అలా పశ్చాత్తాపపడిన వారిని మనం చూసాం అపోస్తుల కాలంలో. సిగ్గుపడకూడదు తప్పు ఒప్పుకోవడానికి. అవునా, తప్పు నాదే, నా పొరపాటే అన్నప్పటి నుంచి యోగ్యత పెరుగుతుంది, స్టాండర్డ్ పెరుగుతుంది. వాస్తవం అది. చూడండి, ఇంకొక మాట చదువుదాం, మనకి ఈ విషయం ఇంకా అర్థం అవడానికి. సామెతలు 21:21 చూడండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట చాలా విచిత్రంగా రాయబడిందండి. నేను 10 సార్లు చదివాను, మరలా కొత్తగా అనిపించింది, మరలా 20 సార్లు చదివి కొత్తగా అనిపించింది. ఇట్లా కాదురా అని చెప్పి దాన్ని చదువుతానే ఉన్నావు 50 సార్లు, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అది మళ్ళీ చదవండి, మీకు మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అది ఎందుకు తెలుసా? అక్కడ పైన చెప్పబడిన ఒక మాట ఇక్కడ కింద చెబుతూ ఇంకో మాట చెప్పలేదు. పైన దొరుకుతుంది, కింద దొరకట్లేదు. ఆ లింక్ మిస్ అవుతుంది, అందుకు మరలా కొత్తగా అనిపిస్తుంది. చెప్తాను చూడండి. నీతిని కృపను అనుసరించువాడు. ఇప్పుడు కృప ఏం ఆనుకొని ఉంది? ప్రాసెస్. నీతి అంటే ప్రాసెస్. నేను అదే చెప్పాను మొదటి నుంచి. ప్రాసెస్లో ఉంటూ కృపను ఆనుకుంటే ఏం జరుగుతుంది అన్నాడు కింద? జీవం పొందుతాం. రెండోది ఏమన్నాడు? మరలా నీతిని. అదేంటి? ఆల్రెడీ నీతి పైన ఉందిగా, మళ్ళీ నీతిని పొందుతామంట. జీవమును నీతిని ఘనతను పొందును. పైన నీతిని కృపను ఆధారం చేసుకునే కదా ఉన్నాడు, మళ్ళీ నీతిని పొందడం ఏమిటి? ఏమిటా నీతి? చెప్తున్నాను వినండి. దేవుడు ఈ లోక సంబంధమైన నీతిని మనకి ఇచ్చాడు కదా. నిత్యత్వములో ఉండే నీతి వేరు, ఈ లోక నీతి వేరు. ఆ నీతిని కూడా మనం పొందుకుంటాం. ఘనత వస్తుంది అక్కడ, నిత్య ఘనత. ప్రైజ్ ద లార్డ్. అక్కడ నీతి ఎలా ఉంటుందో తెలుసుకుంటేనే దేవదూతలకు మనం తీర్పు తీర్చగలం. ఆ నీతిని కూడా బైబిల్ బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే నీతిని కృపను వెంబడించండి. ఈ లోక సంబంధమైనటువంటి మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని నీతి, తర్వాత దేవుడిచ్చిన కృపను ఆధారం చేసుకుంటే జీవమును నిత్యత్వములో సరిపడ నిత్యత్వ జ్ఞానమై ఉన్న నీతిని ఘనతను కూడా పొందుతాం మనం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 10వ మాట చూడండి. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఏమిటంటే నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. దేవుని నీతి అని రాయబడింది అక్కడ. అది పరలోక రాజ్యము నుండి విశ్వమంతటా వ్యాపించింది. ఆ నీతిని ప్రకటించగలిగిన నీతి అంట, అది అందరికీ చెప్పగలిగిన నీతి అంట. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని ఊరుకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. మనం కూడా ఆ తీర్మానం చేసుకుందాం. కృపను ధ్యానిద్దాం. ప్రతి అనుభవంలో కృప ఎంత తోడుంటుందో గ్రహిద్దాం. ప్రతి అనుభవంలో దేవుని సహాయం, దేవుని జ్ఞానం నేర్చుకుందాం. వీటన్నిటికీ ఆధారమైన దేవుని నీతిని కూడా అర్థం చేసుకుందాం. సమాజానికి, మొత్తం భూప్రపంచం మీద ఉన్న సంఘాలన్నిటికీ ప్రకటిద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపను పాడుదాం, దేవుని కృపను ప్రకటిద్దాం. కృపా సత్యములను మనకు అనుగ్రహించిన క్రీస్తుని ప్రపంచమంతటా అర్థమయ్యేటట్లు బూరలుగా మారుమోగుదాం. దేవునికి స్తోత్రం. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవుడా, కృపను గూర్చి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం.
ఈరోజు విన్న ప్రకారంగా మేము కృప కలిగి ఉందుముగాక, కృపతో ఉందుముగాక, కృపపై మనసుంతుముగాక. దేవా, కృప కొరకే బ్రతుకుదుముగాక, నీ సత్యము స్థాపింతుముగాక, నీ నీతిని ప్రతిష్ఠింతుముగాక. నాయనా, నీ నీతిని ధరించుకొందుముగాక. ఈ లోకమందు మీరు మాకిచ్చిన ధర్మము, నీతిని మేము అనుసరిస్తూ నిత్యత్వమంతా జరిగించవలసిన నీతిని నేర్చుకుందుముగాక. అందుకు నీ వలన మేము ఘనత పొందబోతున్నాము నాయన. విశ్వములో మహిమ పొందుమని యేసు పేరట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.